ఆసియాలోని అతిపెద్ద జాతరగా పేరొందిన మేడారం సమ్మక్క సారలమ్మ జాతరకు సర్వం సిద్ధమైంది. రేపే మహాజాతర ప్రారంభం కానుంది. ఇప్పటికే భక్తజనంతో మేడారం కిటకిటలాడుతోంది. అమ్మవారికి నిలువెత్తు బంగారం సమర్పించుకుంటున్నారు. ఇక రేపటి నుంచి జరగనున్న యాత్రకు 2 కోట్లకు పైగా భక్తులు తరలిరానున్నారు. దీంతో అమ్మవారి దర్శనానికి ఇవాళ రాత్రికే భక్తులు మేడారం చేరుకోనున్నారు. మేడారం పరిసరాలన్నీ జనసంద్రంగా మారింది. ఈ నెల 24 వరకు మేడారం జాతర జరగనుంది. గద్దెలను అర్ధరాత్రి పూజారులు శుద్ధి చేశారు. రేపు పోలేబోయిన వంశీయులు గద్దెలపైకి సారలమ్మ తల్లిని తీసుకురానున్నారు. కన్నీపల్లి నుంచి ఆదివాసీ సాంప్రదాయ తంతు నిర్వహించి సారలమ్మను తీసుకురానున్నారు. మేడారంకు వచ్చే మార్గాల్లో పోలీసులు ప్రత్యేక భద్రతా ఏర్పాట్లు చేస్తున్నారు. మొత్తం 6,000 ఆర్టీసీ బస్సులు నడుపుతున్నారు. 14,000 మంది పోలీసులతో భారీ బందోబస్తు నిర్వహిస్తున్నారు. ప్రయాణికులు ఎవరైనా అస్వస్థతకు గురైనా వెంటనే ప్రాథమిక చికిత్స అందించేందుకు ప్రత్యేక వైద్య శిబిరాలు ఏర్పాటు చేశారు. అంబులెన్స్ సేవలు సైతం అందుబాటులో ఉంచారు. మేడారం మహాజాతర కారణంగా ములుగు జిల్లాకు 4 రోజులు సెలవులు ప్రకటించారు. లోకల్ హాలిడేస్ ప్రకటిస్తూ కలెక్టర్ ఉత్తర్వులు జారీ చేశారు. ప్రభుత్వ, ప్రైవేటు పాఠశాలలు, కార్యాలయాలకు సెలవులు ఇచ్చారు. ఈ నెల 21, 22, 23, 24 వరకు సెలవులు ఇచ్చారు. మరిన్ని వివరాలు మా ప్రతినిధి వేణు అందిస్తారు. మహాఘట్టం సమ్మక్క సారలమ్మ తల్లులు గద్దెలపైకి రావడం, ఇక అమ్మవార్లను గద్దెలపైకి తీసుకురావడంలో రోప్ పార్టీ కీలక పాత్ర పోషిస్తుంది. అమ్మవార్ల ఆగమన సమయం లోపల భక్తులు లక్షల సంఖ్యలో అమ్మవారిని తాకడానికి ప్రయత్నం చేస్తున్నారు. ఈ సమయం లోపల ఒక సిచ్యువేషన్ అయితే ఒక క్రిటికల్ ఉండబోతుంది. దాన్ని చూసుకోవడానికి కోసం రోప్ పార్టీ ఉంటుంది. అసలు వాళ్ళు ఏ విధంగా అమ్మవార్లను తీసుకొస్తారు మాట్లాడదాం. చెప్పండి సార్, అసలు ఇది ఒక కీలక ఘట్టం జరగబోతుంది కొన్ని గంటల లోపల. ఎట్లా సిద్ధంగా ఉన్నారు, ఎంతమంది పాల్గొంటున్నారు విధులు? ఫస్ట్ మేడారం వచ్చే భక్తులందరికీ మా పోలీస్ డిపార్ట్మెంట్ తరఫున నమస్కారాలు తెలియజేస్తూ, వాళ్ళు క్షేమంగా వచ్చి మంచిగా అమ్మవార్లను దర్శించుకొని వాళ్ళ కోరికలను కోరుకొని మళ్ళీ క్షేమంగా ఇంటి చేరాలని కోరుకుంటూ ఫస్ట్ ఆ ప్రోగ్రాం చెప్తాను. నా పేరు సదానందం, అడిషనల్ ఎస్పీ ములుగు. నేను గత 13 సంవత్సరాల నుండి అమ్మవారి సేవలో ఉన్నాను. 12 సార్ల రోపాటి నిర్వహిస్తున్నాను. అది నా తల్లిదండ్రులు చేసుకున్న పుణ్యము, నా ఫ్యామిలీ మెంబర్స్ నాకు సపోర్ట్ చేయడం వల్ల ఈరోజు ఇంతవరకు రాగలిగిన అమ్మవారి దీవెనలతోని ఈరోజు నేను చేయగలుగుతున్నాను. అదేవిధంగా ఫస్ట్ 20వ తారీఖు నాడు పొనగండ్లలో పైడిద్దరాజు గారి ప్రోగ్రాం అక్కడ స్టార్ట్ అవుతుంది. కార్యక్రమాలు కాగానే అక్కడి నుంచి వాళ్ళు ఆ కార్యక్రమాలు చేసుకొని లక్ష్మీపూర్కు రావడం జరుగుతుంది. లక్ష్మీపూర్ వచ్చిన తర్వాత నైట్ హాల్ట్ చేయడం జరుగుతుంది. నైట్ హాల్ట్ చేసిన తర్వాత తెల్లారి మేము ఒక రోపార్టీ లక్ష్మీపూర్కు పంపిస్తాం. 21వ తారీఖు పొద్దున పంపించడం జరుగుతుంది. పొద్దున మార్నింగ్ బయలుదేరి ఈవినింగ్ వరకు ఇక్కడికి మన మేడారం చేరుకోవడం జరుగుతుంది. వచ్చిన తర్వాత జంపన్న వాగు నుండి అక్కడి నుంచి సమ్మక్క మెయిన్ టెంపుల్కు చేరుకోవడం జరుగుతుంది. అదేవిధంగా కొండాయి 20వ తారీఖు నాడు వాళ్ళ కార్యక్రమాలు స్టార్ట్ చేస్తూ గోవిందరాజులు కూడా చేస్తూ తెల్లారి 21 నాడు వాళ్ళు బయలుదేరి మన మేడారం వస్తూ జంపన్న వాగు నుండి వచ్చి మన మెయిన్ సమ్మక్క టెంపుల్కు చేరుకోవడం జరుగుతుంది. ఒకవేళ ముగ్గురు కనుక దేవతలు సారలమ్మ కూడా కన్నెపల్లి నుండి బయలుదేరి వచ్చి సమ్మక్క మెయిన్ టెంపుల్కు తీసుకురావడం జరుగుతుంది. ముగ్గురు దేవతలు ఒకటే సమయంలో కనుక వాళ్ళు అక్కడ కలిస్తే ముగ్గురు దేవతలను కలుపుకొని కూడా మేము ఆ సమ్మక్క గుడికి తీసుకొని రావడం జరుగుతుంది. వచ్చిన తర్వాత ఆ ముగ్గురు దేవతలు ఆడికి వచ్చిన తర్వాత సమ్మక్క పూజారులతోని అక్కడ ఒక కార్యక్రమం జరుగుతుంది. ఆ కార్యక్రమం అయిపోయిన తర్వాత ముగ్గురు దేవతలను కలుపుకొని మెయిన్ గద్దెలకు తీసుకురావడం జరుగుతుంది. వచ్చినప్పుడు ఫస్ట్ సమ్మక్క గద్దె నుండి సారలమ్మ గద్దెకు తీసుకుపోవడం జరుగుతుంది. అదేవిధంగా పైడిద్దరాజు గద్దె మీదకి ప్రతిష్ఠించడం జరుగుతుంది. గోవిందరాజు ప్రతిష్ఠించడం జరుగుతుంది. అదే మొత్తం అయిపోయిన తర్వాత వాళ్ళ కార్యక్రమం అయిపోయిన తర్వాత ఆ రోజు రోపాటి కార్యక్రమం సమాప్తం అవుతుంది. మళ్ళీ 22 నాడు గురువారం రోజు సమ్మక్క ప్రొసిషన్ కూడా స్టార్ట్ అవుతుంది. అదేవిధంగా చిలకలగుట్టకు మా రోపాటితో సుమారుగా 500 ఫోర్స్తో పోయి
మా జిల్లా ఎస్పీ గారి ఆధ్వర్యంలో మా అందరం అక్కడ చేరుకున్న తర్వాత అక్కడ దేవుడు తీసుకొచ్చే క్రమంలో ఫస్ట్ మా జిల్లా ఎస్పీ గారు గౌరవనీయులు శ్రీ శబరీష్ ఐపీఎస్ గారు వారి ఆధ్వర్యంలో ఫస్ట్ ఫైరింగ్తోని స్టార్ట్ అవుతుంది. ఫైరింగ్ చేసిన తర్వాత అక్కంచలి దేవుడు అక్కంచలి చిలకల గుట్ట నుండి కదులుతాడు. మళ్ళీ బయటికి రోడ్డు మీదకి వచ్చిన తర్వాత కూడా మళ్ళీ ఫైరింగ్ చేయడం జరుగుతుంది. చేసిన తర్వాత అది ఆనవాయితీ, ఫైరింగ్ చేయడం అనేది మన పోలీసు ఆనవాయితీ. అదేవిధంగా అక్కంచలి తీసుకొని వచ్చిన తర్వాత అక్కడ మధ్యలో వస్తు ఎదుర్కోళ్ళ మందిరం చాలా చిన్న కార్యక్రమం జరుగుతుంది. వచ్చిన తర్వాత మధ్యలో ఇంకో దూరం వచ్చిన తర్వాత ఆడబిడ్డలు మేడారం ఆడబిడ్డలు అంటే అభిషేకం దేవుని చేయడం జరుగుతుంది. ముత్తైదులు దేవతలను అంటే బొట్టు పెట్టి వాళ్ళు దీవించడం జరుగుతుంది, అంటే మొక్కడం జరుగుతుంది. అక్కంచలి అది అయిపోయిన తర్వాత మెయిన్ గద్దెకు సమ్మక్క గద్దెకు తీసుకురావడం జరుగుతుంది. సమ్మక్క గద్దె మీద వచ్చిన తర్వాత ప్రతిష్ఠించడం జరుగుతుంది. అది అయిపోయిన తర్వాత మన పోలీసు వారి అది కార్యక్రమం అయిపోతుంది. అంటే ప్రధానంగా నలుగురు దేవతల లోపల సమ్మక్కను తీసుకురావడం అనేది చాలా క్లిష్టమైన ప్రక్రియ. ఆ సమయంలోనే వేల లక్షల భక్తులు మీకు ఎదురుగా తొక్కిసడం జరిగే అవకాశం ఉంది కదా, దానికి సంబంధించి మీరు ఆ ప్రికాషన్స్ ఎట్లా తీసుకుంటారు? ఇక్కడ చాలా ఉంటుంటే పబ్లిక్ ప్రతి ఒక్కరూ దేవుణ్ణి తాకాలనే ప్రయత్నం చేస్తుంటారు. అప్పుడు మేము పూజారులకు ఎలాంటి ఆటంకం కలగకుండా తీసుకొచ్చే క్రమంలో చిన్న ప్రాబ్లం కూడా రాకుండా మా పోలీస్ వారి తరఫున అందరం పార్టీ వాళ్ళ అబ్దివే సంఘం ఉంటుంది, తర్వాత మాతో పాటు అందరం కలిపి ఈ ఇబ్బంది లేకుండా తీసుకొచ్చి ఇప్పటివరకు ఎలాంటి ఇబ్బంది లేకుండా అయితే చూసాము. అదేవిధంగా దేవుణ్ణి గద్దె మీద ప్రతిష్ఠించడం జరుగుతుంది. ఇది మొత్తంగా అమ్మవార్ల ప్రతిష్టాపన కోసము ఐఎస్పీ సదానందం ఆధ్వర్యం లోపల పార్టీ కూడా కీలకంగా ఈ అమ్మవార్ల ఆగమనం లోపల పాల్గొనబోతోంది. ప్రధానంగా సమ్మక్క తల్లి చిలకల గట్ట నుంచి సమ్మక్క గద్దె మీదకి తీసుకురావడం అనేది ఒక ప్రధాన క్లిష్టమైన ప్రక్రియ. అందులో దాదాపు 500 మందికి పైగా పార్టీకి సంబంధించినటువంటి సిబ్బంది పాల్గొంటారు. పూర్తిగా 3 అంచెల భద్రతతో సమ్మక్క తల్లిని కుంకుమబర్ణె రూపం లోపల ఆ పూజారుల సమక్షం లోపల ఎటువంటి ఆటంకం కలగకుండా అమ్మవార్ల గద్దెలపైకి తీసుకొచ్చి ప్రతిష్ఠించే కార్యక్రమం ఒక కీలక ఘట్టంగా చెప్పుకోవచ్చు. దీనికోసం కూడా సర్వంగా సిద్ధంగా ఉన్నామంటూ కూడా అటు పోలీసు అధికారులు చెప్తున్న పరిస్థితి కనిపిస్తుంది. మొత్తానికి మరి కొద్ది గంటల లోపలనే ఈ యొక్క అమ్మవార్లు అటు సారలమ్మ సమ్మక్క తల్లుల ఆగమనము, ఆ విధంగా గద్దెలపై ప్రతిష్టాపన కార్యక్రమానికి అయితే ప్రధానంగా రూపడైతే సిద్ధంగా ఉన్న పరిస్థితి కనిపిస్తోంది. వీడియో జర్నలిస్ట్ సంతోష్తో వీని బిగ్ టీవీ మేడారం.